హాయ్ ఫ్రెండ్స్, మెంతికూరతో ఈ విధంగా చపాతీని ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆకుకూర తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టామంటే ఆకుకూర తినడానికి కూడా వాళ్ళు తెలియకుండా తినేస్తారు. చేయడం కూడా చాలా సింపుల్. దీనికోసం 2 కప్పుల గోధుమ పిండి, 4 కట్టల మెంతి ఆకు శుభ్రంగా కడిగేసి చాప్ చేసి తీసుకోవాలి. ఫైన్గా చాప్ చేసి తీసుకోవాలి. రఫ్గా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. మొత్తం మిక్స్ చేసిన తర్వాతనే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని చపాతీ చేసుకుందాం. చూడండి ఆకులు ఎంత బాగా కనిపిస్తుంది. మెంతి ఆకులు అల్లం పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెంతి ఆకులు మామూలు చేదుగా ఉంటాయి కదా, ఆ చేదు అనేది కూడా ఏం తెలియదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ మీద పాన్ హీట్ చేసుకొని 2 వైపులా ఈ విధంగా కాల్చుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీ కాల్చుకొని ప్లేట్లో తీసుకుని ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా మెంతి ఆకు చపాతీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.